శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఒకప్పుడు నేను క్రీస్తు శిష్యుడను అని చెప్పుకోవడానికి భయపడి ముమ్మారు క్రీస్తును ఎరుగనని బొంకిన పేతురు సమాజం ముందు, సన్హెద్రియను సభ ముందు, శాస్త్రుల ముందు, పరిసయ్యుల ముందు పునరుద్ధానుడైన యేసు తప్ప మరొక మార్గము లేదని, యేసును మీరు సిలువ వేసి చంపారు, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు అంటూ ఎంతో దృఢమైన బలమైన సాక్ష్యమిచ్చాడు పేతురు. ఒకప్పుడు పేతురు పిరికివాడుగా, ప్రాణభయంతో పారిపోయినవాడు ఈనాడు ఇంత ధైర్యం కలిగి ఎలా మాట్లాడగలుగుతున్నాడు? లేఖనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూసినప్పుడు వారు అందరూ ఆశ్చర్యపడ్డారట. ప్రియమిత్రులారా, ఇంత ధైర్యంగా క్రీస్తును గూర్చి విద్యలేని పామరుడైన పేతురు ఎలా మాట్లాడగలిగాడు? ఈ ధైర్యం ఇతనికి ఎక్కడ నుండి వచ్చింది? ఒక్కసారి మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను. అది వాస్తవం. ప్రియమిత్రులారా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు గనక పేతురికి అందరినీ ఆశ్చర్యపరిచేంత ధైర్యము కలిగింది. ప్రభు గూర్చి సాక్ష్యం ఇవ్వగలిగాడు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి తప్పకుండా క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. క్రీస్తును గూర్చి తన బ్రతుకు ద్వారా, తన నోటి మాట ద్వారా కూడా సాక్ష్యం ఇవ్వగలగాలి. అలా ఇవ్వాలి అంటే తప్పకుండా వాడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకము లేనివాడు ప్రభు కొరకు సాక్షిగా జీవించలేడు. ప్రియమిత్రులారా, తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయంగా ప్రభువారు పరిశుద్ధాత్మనిస్తానని వాగ్దానం చేశారు కదా. వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా చాలామంది తడువు చేస్తూ ఉన్నారు. అడుగుతున్నాము కానీ మాకు అభిషేకం కలగట్లేదు, అడుగుతున్నాము కానీ మాకు అభిషేకం రావడం లేదని బాధపడేవారు మరికొందరు. ప్రియమిత్రులారా, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీవు నింపబడాలి అంటే దేవుడు నీలో ఆశించేదేంటి అంటే విధేయత. విధేయత లేని వానికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు ఇవ్వడు. నీవు ముందు దేవుని వాక్యానికి విధేయుడు అవ్వాలి. దేవుని మాటకు ఎవరైతే విధేయులవుతారో వారి మీదకే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము కుమ్మరింపబడుతుంది. ప్రియమిత్రులారా, దేవునికి విధేయులై ఉండాలి. నీ ఎదుటవానికి కూడా, పెద్దలకు కూడా నీవు విధేయుడవై ఉండాలి. అవిధేయులుగా, గర్విష్ఠులుగా ఉన్నవారి మీదకు దేవుని అభిషేకం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఎవరైనా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశిస్తూ ఉన్నారా? తప్పకుండా మీరు దేవుని వాక్యానికి, పెద్దలకు విధేయులై ఉండండి. మీ విధేయతను దేవుడు పరీక్షిస్తాడు. నీవు అడిగితే ఇస్తాడనే మాట నిజమే గాని అడిగిన నీలో విధేయత ఉందా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు. విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ, ఈ మాట మర్చిపోకండి. మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. విధేయత ఎంత ప్రాముఖ్యమైనది అంటే రక్షణ కూడా విధేయత వల్లే కలుగుతుంది. విధేయులైన వారందరూ రక్షణ పొందుతారు.
విధేయులైన వారందరూ పరిశుద్ధాత్మ పూర్ణులు కాగలుగుతారు. దేవుని వాక్యానికి విధేయులమై పరిశుద్ధాత్మ పూర్ణులమై దేవునికి సాక్షులుగా జీవిందాం. క్రీస్తు స్వరూపంగా మార్చబడదాం. దేవుడట్టి భాగ్యమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.